హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారండి? భగవంతుని దయ వల్ల అందరం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మరొక చక్కటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ ముందరకు వచ్చేసింది మీ స్మార్ట్ లైఫ్ శ్రీ. సో ప్రతిరోజు మన డైలీ వ్లాగ్స్ని పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. దాంతోపాటుగా పిల్లలకి ఇచ్చే లంచ్ బాక్స్, అలాగే బ్రేక్ఫాస్ట్ కానీ, అందులో డిన్నర్ కానీ, లంచ్ బాక్స్ కానీ, లేదంటే స్నాక్స్ కానీ, ఇవన్నీ కూడా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పి నేను ఒక సిస్టమ్ని అయితే పెట్టుకున్నానండి. అంటే అందరూ అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టుగా ఇట్లా చేస్తున్నానండి అని చెప్పి ముందర వీడియోస్ అన్నింటిలో కూడా నేను షేర్ చేసినట్టుగానే ఈరోజు లంచ్ బాక్స్లోకి ఏం చేశాను, ఇలాంటివన్నీ కూడా మనం చూసే ముందరే మన డైలీ వ్లాగ్లో కొన్ని పనులనే ఉంటాయి కదండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వీడియో అంటే నిన్న నైట్ అయితే నేను చేసుకున్నది. దాంతోపాటు నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో బ్రేక్ఫాస్ట్ కోసం ప్రోటీన్ దోశలు వేస్తున్నానండి. మరి అవి ఎలా వేస్తున్నాను ఏంటి, దానికోసం పప్పు అనేది ఇలా నానబెట్టానని చెప్పి వీడియో చివరిలో అయితే చూపించానండి. సో మరొకసారి కొత్త వాళ్ళ కోసం అయితే పప్పు నానేసే ఆ వీడియో క్లిప్పింగ్ని ఇక్కడ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. కొత్త వాళ్ళ కోసమే మాత్రమేనండి, మళ్ళీ ఎందుకు పెట్టారు అని మాత్రం కామెంట్ రాయొద్దు. అంటే ఈ వీడియోని కొత్తగా కూడా చూస్తూ ఉంటారు కదండి, అందుకని న్యూ సబ్స్క్రైబర్స్ అండ్ న్యూ వ్యూయర్స్ కోసం అయితే ఇప్పుడు మళ్ళీ పప్పు నిన్న నానబెట్టిన విధానాన్ని మరొకసారి అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అన్నీ కూడా ఈ చిన్న గ్లాస్ కొలతలతో అయితే తీసుకున్నానండి. ఒక్కొక్క గ్లాసు అయితే తీసుకున్నాను. అలాగే కందిపప్పు, ఒక గ్లాస్ మినప్పప్పు, ఒక గ్లాస్ శనగపప్పు, ఒక గ్లాసు పెసరపప్పు కావాలంటే వేసుకోవచ్చండి. ఇక్కడ నేను పూర్తిగా గుండు పెసలు ఉంటాయి కదండి, ఆ ఆకుపచ్చ పెసలను అయితే యాడ్ చేసి ఒక గ్లాసు ఓట్స్ని కూడా యాడ్ చేశానండి. మీరు ఇక్కడ ఎర్ర కందిపప్పు ఉంటుంది కదండి, ఆ ఎర్ర కందిపప్పును కూడా టేస్టీ కోసం యాడ్ చేసుకోవచ్చు. సో అన్నిటితో పాటుగా ఒక స్పూన్ మెంతుల్ని కూడా వేసేసి బాగా వాష్ చేసేసి నైటే ఇట్లా అయితే వాటర్ అన్నీ మళ్ళీ తిరిగి క్లీన్ చేసిన తర్వాత పప్పులు నిండా నిండేటట్టుగా శుభ్రంగా మంచినీటిని అయితే నింపేసి, ఇదిగోండి నైట్ మరి కిచెన్ క్లీన్ చేసుకునే ముందే ఇవన్నిటిని కూడా మనం సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అది కూడా హెల్తీగా ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఎప్పుడు మన మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి పిల్లలు అలాగే వెయిట్ లాస్ కోసం ఎదురు చూసే పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా ఇట్లాగా ముందు రోజు రాత్రి పప్పులన్నింటినీ కూడా నానబెట్టేసుకోండి. మరి ఎలా వస్తాయి ఏంటి బాబాయ్, అసలు బియ్యం కలపకుండా దోశలు అనేవి బయటకు అసలు పెనం నుంచి వస్తాయా అన్న సందేహమే వద్దండి. మీకు ఒక్కసారి మర్నాడు బ్రేక్ఫాస్ట్ కోసం వేసిన దోశల్ని మీతో కూడా షేర్ చేసేస్తాను. అంతకన్నా ముందర మనం డైలీ వ్లాగ్లోకి అయితే మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. ఎప్పుడు కూడా మార్నింగ్ 5 o'clockకే లేస్తానండి. లేచిన తర్వాత డైలీ పనులు అనేవి ఉంటాయి కదా, బయట ముగ్గు పెట్టుకోవటం, గదులు ఊడ్చుకోవటం, ఇవన్నీ కూడా చేసేసుకున్నాక నేను స్నానం చేసి వచ్చాకనే మన కిచెన్లో పని అనేది స్టార్ట్ అవుతుంది. డైలీ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలుస్తుంది, మాటను పదే పదే చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే చాలా వరకు కూడా మోటివేషన్గా ఉంటుంది కొంతమందికి అన్న ఉద్దేశంతోనే ఎప్పుడు కూడా షేర్ చేస్తూ ఉంటానండి, మాటను అంటూ ఉంటాను. స్నానం చేసి చక్కగా పూజ చేసుకుని పనిలోకి దిగితే మాత్రం మన మైండ్, మన మనసు, మన శరీరం కూడా శుభ్రంగా ఉంటే పని కూడా అంతా చకచకా జరుగుతుంది. అలాగే వంట చేసిన పదార్థాలన్నీ కూడా చాలా వరకు టేస్టీగా సగం వరకు వస్తాయి. అది కూడా దీనివల్లే కారణం అని కూడా అనుకుంటానండి నేను. ఇంకా శుభ్రంగా స్నానం అది చేసి వచ్చేసాను. పనులన్నీ కూడా అయిపోయి 5:30 చూపించాను. 5 o'clock అయితే అలారం పెట్టుకుంటానండి. 5 o'clock నుంచి 6 o'clock వరకు మొత్తం ఇప్పుడు చూపిస్తున్న ఈ పూజ విధానంతో నాకు ఈ గంట అయితే సరిపోతుంది. చక్కగా దేవుడికి దీపారాధన, అట్లాగే చేసుకోవాల్సిన పూజా స్తోత్రాలు అన్నిటినీ కూడా చదివేసుకున్నాను. పాలు కాచి నైవేద్యం పెట్టడం అలవాటు కదండి, మరి ఇంకా అందుకని పాలను డికాషన్ అయితే ముందు తీసేసుకుని పాలను అనేవి నైవేద్యం పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్న ఈ బ్యాటరేనండి, అంటే ఈ దోసపిండే నిన్న రాత్రి మనం నానేసుకున్న పప్పులు అన్నిటితో కలిపినవి. చక్కగా బియ్యం లేకపోయినా మనం రుబ్బుకునేటప్పుడే చక్కగా దోసల పిండిలాగా రుబ్బుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే చాలండి. ఎటువంటి సోడాలు అలాంటివి ఏది కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో పెనం మాత్రం కొద్దిగా కాలాలండి. కాలిన తర్వాత మనం దోస పోసుకొని పైన కొద్దిగా నువ్వుల్ని అయితే యాడ్ చేశాను. ఇవి టేస్ట్తో పాటుగా పిల్లలకి కాల్షియానికి కూడా ఉపయోగిస్తాయి కదండి. నువ్వులు తీసుకొచ్చిన కాల్షియం మరి ఇంకెక్కడా ఉండదని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. కాబట్టి ఇలా కూడా వెళ్తుంది అనే ఉద్దేశంతోనే ఈ ప్రోటీన్ దోశ మీద కొద్దిగా మరి ఎక్కువ కాకుండా నువ్వులు అనేవి జస్ట్ స్ప్రెడ్ చేశానండి. తర్వాత ఈ దోశని రెండు వైపులా కూడా కాల్చుకోవచ్చు. రెండు వైపులా కాల్చుకొని చక్కగా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏదైనా చట్నీతో లేదంటే ఉత్తిగా తిన్నా కూడా బాగానే ఉంటుందండి. ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చక్కటి హై ప్రోటీన్
ఉన్న ఇలాంటి దోశల్ని బియ్యం లేకుండా మనం పెద్దవాళ్ళం తింటూ పిల్లలకు కూడా ప్రోటీన్ ఇచ్చిన వాళ్ళం అవుతామండి. ఇదిగోండి మరి నేను కూడా ఒక 2 దోశల్ని పెట్టుకుని ఆ మ్యాంగో స్వీట్ చట్నీతో అయితే చక్కగా అయితే ఒక 2 దోశల్ని తినేసాను. మీకు అనుమానం వస్తుంది కదండి ఇట్లా క్రిస్పీగా కూడా వస్తాయా అని. ఒకసారి అందుకే ఇక్కడ మీకు వీడియోని మళ్ళీ తీసి చూపిస్తున్నాను. ఎడ్జులు చూసారా, చక్కగా మనం నార్మల్గా దోశ తినేటప్పుడు ఎంత క్రిస్పీగా ఉంటుందో చక్కగా దోశ పోసుకున్నప్పుడు మనకి అంతే ఎడ్జులు చూడండి, చక్కగా టేస్టీగా ప్లస్ క్రిస్పీగా కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి దోశలు మాత్రం. ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ హై ప్రోటీన్ దోశలన్నింటినీ కూడా నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ చకచకా అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి అలాగే పిల్లలకి బాక్సుల్లోకి ఎప్పుడైనా సరదాగా వాళ్ళకి ఎప్పుడైనా లంచ్ బాక్సుల్లోకి కావాలి అంటే మనం పప్పు చేయని రోజు పిల్లలకి ఎప్పుడైనా పెట్టాలి అనుకున్నప్పుడు ఇలాంటి క్రిస్పీ దోశల్ని కూడా పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా పెట్టేయచ్చు. సో ఇలా బ్రేక్ఫాస్ట్ కోసం ఈరోజైతే పిల్లలకి ప్రోటీన్ ఉన్న ఫుడ్ని అయితే అందించానని అనుకుంటున్నాను. సో ఇంకా లంచ్ బాక్స్లోకి ఏం చేశాను అనేది కూడా మీకు ఇప్పుడైతే షేర్ చేసిస్తారండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇక లంచ్ కార్యక్రమంలోకి అయితే దిగిపోదామండి. ప్రోటీన్ ఫుడ్ అనేది అందించాను, కొద్దిగా కాల్షియంని పాలు అలాగే ఫ్రూట్స్ అన్నిటితో కూడా అందిస్తాం కాబట్టి ఇక ఈరోజు లంచ్లోకి అయితే ఆకుకూరల ద్వారా వచ్చేవన్నిటిని కూడా పోషకాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే, దాంతోపాటు పిల్లలకి కార్బోహైడ్రేట్స్ అనేవి కంపల్సరీ, కొద్దిగా రైస్ని కూడా మనం కంపల్సరీ యాడ్ చేయాలి కదండి మనం తినే మెనూలో. అందుకనే ఈరోజు చక్కగా అది కూడా పిల్లలకి ఇంట్రెస్ట్ అయిన విధానంలో వండడం కోసం మేతి బాత్ అనేది ఇక్కడ రెడీ చేస్తున్నానండి. ఈరోజు దీనికోసం నేను ఈ ఆకుకూర అనేది తీసుకున్నాను. సో మెంతి కూరని చక్కగా అంటే ఒక 2 చిన్న ఆకులు ఉన్న కట్టలు ఉంటాయి కదండి, వాటిని ఇక్కడ 2 కట్టలను అయితే తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకున్నానండి. ఈ మెంతి కూర అనేది చాలా వరకు మీరు అనుకోవచ్చు చేదుగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టపడరు అని, కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ విధానంలో చేసుకుంటే మాత్రం అసలు మెంతి కూర కలిపామన్న ఆలోచన కూడా పిల్లలకి రాదండి, అంత టేస్టీగా ఉంటుంది. దానికోసం మనకి బిర్యానీలో ఉపయోగించే లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, సోంపు, షాజీరా వీటన్నిటితో పాటు కొద్దిగా జీడిపప్పునైతే ఇక్కడ నేను పెట్టుకున్నానండి. వీటన్నిటితో కలిపి ఇప్పుడు ఈ మేతి బాత్ని తయారు చేయడం కోసం మీరు ఏదైనా ఒక బాండీని అయితే తీసుకోండి. ఈ బాండీలో కొద్దిగా నెయ్యి లేదా నూనె ఏదంటే మీకు టేస్టీగా అనిపిస్తే వాటిని అయితే వేసుకుని ముందర ఇప్పుడు ఇందాక చూపించి మనం తీసుకున్న మసాలాకు సంబంధించిన దినుసులు అన్నింటినీ ఉన్నాయి కదండి, వాటన్నిటిని కూడా కొద్దిగా అయితే ఫ్రై అనేది చేసేస్తున్నాను. వీటిని మనం చక్కగా పిల్లలకి ఇచ్చే బాక్సుల్లో ఈ మేతి రైస్ పెట్టడం వల్ల మనకి అందాల్సిన పోషకాలన్నీ కూడా కాయగూరల రూపంలోనూ అలాగే మెంతి కూర ఆకు పడింది కాబట్టి మెంతి ఆకు రూపంలోనూ రైస్లోనూ ఇలాగ చక్కగా పిల్లలకైతే ఇచ్చేసిన వాళ్ళం అవుతామండి. ఇంకా ఇవన్నీ వేగుతున్నప్పుడు కొద్దిగా ఒక స్పూన్ కసూరి మేతిని కూడా ఇక్కడ యాడ్ చేశానండి. వాటితో పాటు సన్నగా కోసుకున్న ఉల్లిపాయలన్నింటినీ కూడా ఇక్కడ ఒక ఉల్లిపాయను అయితే నేను తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలన్నింటినీ కూడా చక్కగా దోరగా వేగిన తర్వాత ఒక పండు టమాటాని, చిన్నవైతే 2 టమాటాలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇదే బాండీలో అయితే యాడ్ చేసేసుకున్నానండి. వీటన్నిటినీ కూడా మనం ఫ్రై చేసుకునే లోపు ఇక్కడ మీరు గ్రీన్ పీస్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర గ్రీన్ పీస్ లేకపోవడం వల్ల పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్గా తినేది స్వీట్ కార్న్ కాబట్టి స్వీట్ కార్న్ కొద్దిగా అయితే ఇక్కడ యాడ్ చేశాను. మీరు ఈ ప్లేస్లో గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా అయితే వస్తుందండి. వాటితో పాటుగా కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా క్యారెట్ని అయితే కట్ చేసుకుని వీటన్నిటిని కలిపి కొద్దిగా అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఇవన్నీ మనకి చాలా ఈజీగా అయితే కుక్ అయిపోతాయి కాబట్టి ఆ వేసిన నెయ్యిలో కానీ నూనెలో కానీ ఒక 5 మినిట్స్ని చక్కగా సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకుంటే మంచి కమ్మటి వాసనతో ఇవన్నీ కూడా ఫ్రై అయితే అయిపోతాయి. సో కొద్దిగా క్యారెట్ ఫ్రై అయితే చాలండి. తర్వాత ఫైనల్గా ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్న మెంతి కూర ఉంది కదండి, ఆ మెంతి కూరని కూడా వేసేసాను. ఆకుకూర కాబట్టి చాలా ఈజీగా అయితే ఫ్రై అయిపోతుందండి. ఇక దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను. తరువాత కొద్దిగా పసుపునైతే వేసుకుని ముందర స్టార్టింగ్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేటప్పుడు ఒక బిర్యానీ ఆకును కూడా నేను యాడ్ చేశానండి. ఆ క్లిప్పింగ్ అనేది యాడ్ చేయడం మర్చిపోయాను. సో వాటితో పాటు ఇవన్నీ కూడా కుక్ చేసుకుంటాం. కొద్దిగా మనం క్యారెట్ ఫ్రై అయితే చాలండి, మిగతావన్నీ చాలా ఈజీగా అయితే ఫ్రై అయిపోతాయి. సో ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే మనకి మధ్యలో ఒక క్యారెట్ అనేది కట్ అవుతుంది. అంతవరకు వేయించుకున్న తర్వాత ఈలోపు
ఒక చిన్న మిక్సీ జార్లో కొబ్బరి కూరు, దాంట్లోకి కొద్దిగా సరిపడా కొత్తిమీర, వీటితో పాటుగా ఒక చిన్న 2-3 రెబ్బల పుదీనాను కూడా వాష్ చేసేసుకుని ఈ మిక్సీ జార్లోనే అయితే మెత్తగా అయితే రుబ్బేసుకుంటున్నానండి. వీటిని వేయడం వల్ల ఆ మేథీ రైస్కి సూపర్ టేస్టీగా వస్తుంది. దాంతోపాటు మీకు ఎక్కడా కూడా పిల్లలకి ముఖ్యంగా ఆ చేదు మెంతి ఆకు వేసామన్న ఆలోచన కూడా రాకుండా వీటన్నిటిని వేయడం వల్ల చాలా టేస్టీగా అయితే వస్తుందండి. వీటన్నిటితో పాటు కొద్దిగా కారం పచ్చిమిరపకాయలను అయితే రుచికి చూసుకుని ఒక 4-5 వరకు మిరపకాయలు, అలాగే వాటిలోకే ఒక 2-3 చిన్న అల్లం ముక్కలు, ఒక 5-6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుని వీటిలో కొద్దిగా అయితే వాటర్ పోసుకుని మెత్తగా అయితే నేను రుబ్బేసుకున్నానండి. ఇదిగో ఇలా రుబ్బిన తర్వాత ఇట్లాగా మనకి ఒక పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. చాలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. టేస్ట్కి మనకి ముఖ్యంగా మేథీ బాత్కి టేస్ట్ తెచ్చేది ఈ పౌడరే కాబట్టి వీటిని అయితే ముందు రెడీ చేసుకునే లోపు ఇందాక మనం వేసుకున్న అన్ని ముక్కలు కూడా చూడండి, ఒక్కసారి నేను క్యారెట్ని మధ్యలోకి ఇలా కట్ చేస్తుంటే చాలా మెత్తగా అయితే వచ్చేసింది. సో ఇంకా ఆకుకూర కాబట్టి చాలా ఈజీగా అయితే ఫ్రై అయిపోయింది. స్వీట్ కార్న్, ఇంకా మనం వేసిన ఉల్లిపాయలు అన్నీ కూడా చక్కగా అయితే ఫ్రై అయిపోయాయండి. ఇంక ఇందాక మనం పేస్ట్ చేసి ఉంచుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే కొబ్బరి పేస్ట్ అనేది ఉంది కదండి, వాటన్నిటిని కూడా ఇప్పుడు ఈ బాండీలోకి అయితే యాడ్ చేసుకుని అన్నీ కూడా మిక్స్ అయ్యేంత వరకు కూడా ఒక్కసారి అయితే కలిపేస్తున్నానండి. ఇది వేసిన తర్వాత చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. సూపర్ టేస్టీగా అయితే ఉంటుందండి మనకు వచ్చే ఈ మేథీ బాత్ అనేది. సో ఇది పచ్చివాసన పోయే వరకు కొద్దిగా మనకి కొబ్బరి అనేది వేగిపోవాలి కాబట్టి అన్నిటినీ కూడా మిక్స్ చేసుకుంటూ చాలా చక్కగా దోరగా అయితే ఇక్కడే ఫ్రై అనేది ఒక 5 to 8 minutes అయితే ఇక్కడ ఫ్రై అనేది చేసేసుకుంటున్నాను. సో అన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న రైస్ అనేది ఉంది కదండి, ముందుగా నానబెట్టుకున్న ఈ రైస్ అన్నిటితో కూడా వార్చేసేసి ఒకసారి ఈ బాండీలోకి అయితే యాడ్ చేసుకుని ఇందాక మనం వేసిన ఆ కూరగాయలు అన్నీ అలాగే పేస్ట్తో పాటు ఈ రైస్ కూడా మిక్స్ అయ్యేంత వరకు ఒక 5 నిమిషాలు ఇక్కడ రైస్ని అంటే ఫ్రై చేసుకుంటే మనకి వచ్చే ఈ బాత్ చాలా వరకు కమ్మగా టేస్టీగా అయితే వస్తుందండి. అంటే వెంటనే వాటర్ పోసేయకుండా ఒక 5 minutes మనం బియ్యాన్ని అలా దోరగా వేయించుకున్నట్టుగా వేయించుకుంటే మనకి వచ్చే మేథీ బాత్ అనేది చాలా వరకు టేస్ట్ కూడా బాగుంటుంది. సో మరీ ఎక్కువగా వేయించకుండా జస్ట్ అన్నీ కూడా మిక్స్ అయ్యేంత వరకు అయితే ఇక్కడ అన్నిటినీ కూడా కలిపేస్తున్నాను. ఇంకా అన్నీ కూడా అయిపోయాయి కదండి. ఇక్కడ నార్మల్ రైస్ని తీసుకున్నానని చెప్పాను కదా, 1-1.5 చొప్పున అయితే వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా మూత పెట్టుకుని కొద్దిగా మీడియం టు సిమ్ చూసుకుంటూ మనం కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి మనకి ఆ బియ్యం అనేది ఉడికి మెత్తగా రైస్ అనేది ప్రిపేర్ ఉంటుందండి. లేదు మాకు ఇంకా ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే డైరెక్ట్గా కుక్కర్లో ఇప్పుడు చెప్పినట్టుగా ఒక ప్రెషర్ అంటే ఒక విజిల్ వచ్చేట్టుగా మూతని క్లోజ్ చేసుకుని ఒక విజిల్ని కానీ తెప్పించుకుంటే చక్కగా గుమగుమలాడే మేథీ బాత్ అనేది ఇక్కడైతే రెడీ అయిపోయింది. ఒక్కసారి మీకు చూపిస్తున్నానండి. అస్సలు మనకి ఎక్కడా కూడా మెత్తబడకుండా చాలా చక్కగా గుమగుమలాడుతూ అన్ని రకాల కాంబినేషన్ అంటే మనకి ఆకుకూరలు పడింది, రైస్ పడింది, అలాగే పిల్లలకు కావాల్సిన కొన్ని రకాల వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకున్నాం. ఇక మసాలా కోసం కొన్ని రకాల మసాలా దినుసులు, ఉప్పు, కారం అన్ని స్పైసెస్తో కూడిన మంచి మేథీ బాత్ కరెక్ట్ పర్ఫెక్ట్ లంచ్కి అయితే పిల్లల కోసం అయితే ఇక్కడ రెడీ అయితే అయిపోయిందండి. సో మనం మార్నింగ్ ప్రోటీన్ పెట్టాము, ఇక్కడ కార్బోహైడ్రేట్స్ పెట్టాము, అలాగే ఆకుకూరలు పెట్టాము, కూరగాయలు పెట్టాము. సో ఇవన్నీ కూడా చక్కగా అయితే వాళ్ళందరికీ అంటే పిల్లలకి చక్కటి ఆ పోషకాలతో కూడిన మెనూని అయితే ఇక్కడ రెడీ అయితే చేసేసామండి. ఇంకా అందరినీ పంపించేశాను. ఈవినింగ్ నేను మొత్తం మళ్ళీ ఎప్పటికప్పుడు అంటే ఇది మన డైలీ రొటీన్ వ్లాగ్ కదండి, మరి ఇంకా అందులో భాగంగానే చక్కగా ఇంకా ఇంత పని చేసిన తర్వాత మనకి కొద్దిగా అయితే వస్తాయండి అంట్లు అనేవి. మనం చేసుకున్న పదార్థాలు బట్టే కదా మనకి అంట్లు కూడా వస్తాయి. అందుకని ఏకంగా మళ్ళీ బాక్సులు వచ్చేంత వరకు వెయిట్ చేశానంటే నాకు షింక్ అనేది నిండిపోయి అలసటగా కూడా అనిపించేస్తుంది. కాబట్టి ఎప్పటి వంట చేసిన సామాన్లన్నింటినీ కూడా అప్పుడు వెంటనే అయితే షింకుని ఖాళీ చేసి క్లియర్ అనేది చేసేసుకుంటూ ఉంటాను. సో ఈవినింగ్ మళ్ళీ పిల్లలు వచ్చేలోపు ఈ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత నేను కూడా కొద్దిగా తినేసి రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం పనిలోకి అయితే దిగిపోయి ఇంకా వాళ్ళకి మంచి టేస్టీతో పాటు హెల్తీగా ఉండే ఒక రకమైన స్నాక్ను కూడా రెడీ అయితే చేస్తున్నాను. దానికన్నా ముందర ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్న ఈ
అంటే మనకి నార్మల్గా స్క్రబ్బర్స్ అనేవి గ్రీను అలాగే స్టీల్ స్క్రబ్బర్స్ కోసం మనం వాడుతూ ఉంటాం కదండి. అవి చేతికి గుచ్చుకుంటూ కోసుకుంటూ ఉంటాయి. ఇక్కడ ఇవి అమెజాన్ అలాగే మీషోలో కూడా దొరుకుతున్నాయి. కానీ ఇప్పుడు నేనైతే మాత్రం ఇది డైరెక్ట్గా నాకు సూపర్ మార్కెట్లో కనిపించి తీసుకున్నానండి. చాలా వరకు అయితే బాగుంది. అంటే అంట్లు అవి క్లీన్ చేసుకోవడానికి మనకి ఎక్కడ చేతులు కూడా మంటకుండా గుచ్చుకోకుండా ఈ రకమైన స్క్రబ్బర్ అయితే చాలా బాగుందండి. ఇది మెత్తగా అయితే వస్తుంది. సో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందేమో. ఇది అమెజాన్ అలాగే మీషోలో కూడా దొరుకుతుంది. లింక్ మరి నాకు ఇవ్వడానికి నేను డైరెక్ట్గా ఆన్లైన్లో తీసుకోలేదు కాబట్టి నేనైతే ఇవ్వలేను. కాకపోతే మీరు ఒక్కసారి మాత్రం చెక్ చేసుకుని కొనుక్కోవచ్చండి. సో ఇదిగోండి ఈవినింగ్ వాళ్ళు వచ్చే ముందర నేనైతే ఈ స్నాక్ని అయితే ప్రిపేర్ చేశాను. ఇది ఎలా చేశాను ఏంటి అనేది మీకు షేర్ చేయాలి అంటే మరి వీడియో లెంతీ అయితే అయిపోయిందండి. మరి అది ఎలా చేశానేంటి, దాంతోపాటుగా మర్నాడు బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ లంచ్ కానీ పిల్లలకి ఎలా హెల్తీగా పెట్టాను అనేవన్నీ చూడాలంటే మరి రేపటి వీడియో వరకు ఆగాల్సిందే. సో అంతవరకు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆలస్యం చేయకుండా క్లిక్ చేసేయండి. అలాగే అందరూ కూడా లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక చక్కటి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందరికి వచ్చేసింది మీ స్మార్ట్ లైఫ్ శ్రీ. సో అందరికీ కూడా బాయ్ అండి, నమస్తే.